నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎగువ నుంచి సాగర్కి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న వరద. ఇవాళ గేట్లు ఎత్తి నీరు విడుదల చేయనున్న అధికారులు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం. ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. న్యూయార్క్లో ప్రభుత్వ ప్రైవేటు రంగాల ప్రముఖులతో భేటీ. వచ్చే మార్చికి యాదాద్రిలో విద్యుత్పత్తి ప్రారంభించాలి. పనులు వేగవంతం చేయాలని మంత్రి భట్టి ఆదేశాలు. గ్రామస్థాయిలో భూ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు. నూతన ఆర్ఓఆర్ చట్టంపై జరిగిన భేటీలో నిపుణుల స్పష్టీకరణ. షాద్నగర్లో దళిత మహిళపై దాష్టీకం కేసులో ఎవరిని వదిలిపెట్టాం. ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేసిన సీఎం రేవంత్. వక్ఫ్ చట్టంలో సవరణలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. మహిళా భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేసేలా కొత్త బిల్లు. బంగ్లాదేశ్ ఆందోళనల్లో 100 మందికి పైగా మృతి. కొనసాగుతున్న కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలపై నిషేధం.